హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐపీఎల్ గురించి చూద్దాము. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ అనేది పురుషుల T20 క్రికెట్ లీగ్. ఇది ఎప్పుడు 2007 నుండి స్థాపించారు. BCCI వారు స్థాపించారు. బోర్డ్ ఆఫ్ సెంట్రల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకేనా, BCCI అంటే బోర్డ్ ఆఫ్ సెంటర్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా వారు ఈ లీగ్ని 2007లో స్థాపించింది. ఇది ఇందులో 10 నగరాలకు చెందిన ఫ్రాంచైజ్ టీమ్స్ అనేవి ఇందులో పోటీ చేస్తాయి. ఓకేనా, ఎన్ని నగరాలు? 10 నగరాలు. ఓకేనా, ఇది ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తాయి? ఇవి మనకి ఐపీఎల్ మార్చి, ఏప్రిల్, మే నెలలో జరుగుతాయి. అయితే ఫైనల్ టోర్నమెంట్లో ఫస్ట్ టోర్నమెంట్ అనేది ఎప్పుడు నిర్వహించిందంటే 2008లో నిర్వహించారు. టోర్నమెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ ప్లే ఆఫ్స్లో జరుగుతుందన్నమాట. డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ ప్లే ఆఫ్స్లో జరుగుతుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసింది ఎవరనంటే విరాట్ కోహ్లీ. అత్యధిక పరుగులు ఎవరు చేసింది? విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు ఐపీఎల్ ఎక్కువ వికెట్స్ తీసింది ఎవరు అనంటే యుజ్వేంద్ర. ఓకేనా, యుజ్వేంద్ర ఎక్కువ వికెట్లు తీశాడు. అయితే ఇప్పటివరకు ఎక్కువ సార్లు విన్ అయిన టీమ్స్ ఏంటంటే చెన్నై ఎక్కువ సార్లు విన్ అయింది ఐపీఎల్లో, మరియు ముంబై ఇండియన్స్, ఈచ్ టీమ్స్ ఓకేనా ఎక్కువగా విన్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో ఆరెంజ్ కప్ ఎవరికి ఇస్తారంటే మోస్ట్ రన్స్, ఓకేనా, ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. పర్పుల్ క్యాప్స్ ఎవరికి ఇస్తారంటే వికెట్స్ ఎక్కువ తీసిన వాళ్ళకి, ఓకేనా, మోస్ట్ వికెట్స్ చేసిన వాళ్ళకి పర్పుల్ క్యాప్స్ ఇస్తారు. అయితే 2024లో ఎక్కువ రన్స్ చేసిన క్రికెటర్ ఎవరంటే విరాట్ కోహ్లీ. ఓకేనా, అతనికి ఆరెంజ్ క్యాప్ వచ్చింది. పర్పుల్ క్యాప్ 2024లో ఎవరంటే హర్షద్ పటేల్. ఓకే, 24 వికెట్లు తీశారనమాట. ఇవి ఐపీఎల్ గురించిన కొన్ని పాయింట్స్. ఓకేనా, మీలో ఎంతమందికి ఐపీఎల్ అంటే ఇష్టము? మీలో ఎంతమంది రోజు డైలీ చూస్తారో ఐపీఎల్ తప్పకుండా? ఓకేనా, ఇప్పటి వరకు మనకి ఐపీఎల్ అనేవి మన ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. ఓకే, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.